మాట్లాడుకుంటూనే ఉన్నాం. గ్రామ స్వరాజ్యం జరగాలి, గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి అన్ని పార్టీలు, అన్ని నాయకులము, ప్రతి ఒక్కరం కూడా దానిపైన డిస్కషన్స్ అయినాయి. అనేక డిబేట్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సరే, రాజకీయ పరంగా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు నేను చెప్తాను, నా తర్వాత మాట్లాడే రఘునందన్ రావు గారు వారు ఇచ్చే సంక్షేమ పథకాలు వారు చెప్తారు, కేంద్రానికి వెళ్ళి ఎన్నో నిధులు ఇచ్చినామని చెప్పారు. కానీ బేసిక్ ప్రతి గ్రామ ప్రజలు కూడా మనకి ఎక్స్పెక్ట్ చేసేది మౌలిక సదుపాయాలు. మీరు అడిగిన అన్నీ కూడా బేసిక్, ఏదైతే వాళ్ళ బేసిక్ నీడ్స్ అంటే రోజువారు వాళ్ళే మనని రాజభోగాలు అడుగుతలేరు, లేదా రాజ కుర్చీ పైన కూర్చోబెట్టమని అడుగుతలేరు. వాళ్ళు మనకెళ్ళి అడిగేది బేసిక్ రెస్పాన్స్, రోడ్స్, దానితో పాటు డ్రైనేజ్ ఫెసిలిటీ, చదువుకోనికి హెల్త్, ఏదైతే ఎడ్యుకేషన్, అదేవిధంగా హెల్త్కి సంబంధించిన విషయాలపైన అడుగుతారు. మొదటికెళ్ళి కూడా నేను కూడా రాజకీయాల్లోకి నా వైద్య వృత్తిని ఇడిచిపెట్టుకొని వచ్చినప్పుడు, అయితే వైద్య వృత్తి పరంగా ఒక డాక్టర్ని, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటొక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన. ప్రతి గ్రామంలో కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, ఎందుకనంటే ప్రతి గ్రామంలో కూడా ప్రజలు అత్యధికంగా ఇబ్బంది పడే సమస్య అనారోగ్య సమస్య. చిన్న చిన్న వ్యాధులు వాళ్ళకు వస్తే ఆ వ్యాధి ఏందో తెలుసుకోనికి వారికి సమయము ఎక్కువ అయ్యేసరికి ఆ సంబంధించిన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడం వలన ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము ప్రతి నెలకి 10,000 రూపాయలు వైద్యానికి ఖర్చు చేస్తారు. ప్రతి కుటుంబం, అది జ్వరమో ఏదేదో వేరే రోగాలకి ప్రతి వ్యక్తి కూడా 10,000 రూపాయలు ఖర్చు చేస్తారు. ఆ 10,000 రూపాయలు ఖర్చు చేయడానికి వారి భూమిని, వారి యొక్క నగల్ని అన్నిటినీ అమ్మి, అటు తల్లిదండ్రులను కాపాడుకోనో, లేకపోతే కొడుకు ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి కాపాడుకోనికో, అంటే ఆ వ్యాధికి వెళ్ళి కొడుకుని కాపాడుకోనికో డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరం కూడా, నేను ఈ విషయం పైన శాసన మండలిలో కూడా లాస్ట్ టైం మాట్లాడడం జరిగింది. అండ్ నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ గురించి వారికి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారు కూడా దీనిపైన దృష్టి పెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, సరే గతంలో మనం ఒక ఆలోచనతోటి ప్రతి చోట కూడా కుల వ్యవస్థ ఉండొద్దు, అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనం మాట్లాడతాం. మనం మాటల్లో మాట్లాడతాం, కానీ విచిత్రం ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ మనము గురుకులాల్ని ఏర్పాటు చేసినప్పుడు ఎస్సీ గురుకులము, బీసీ గురుకులము, ఎస్టీ గురుకులం అని మళ్ళీ వేరుగా మనమే విభజించి వాళ్ళ చిన్నతనంలోకి వెళ్ళి మనం వాళ్ళకి అది నేర్పిస్తున్నాం. సో దాన్ని కూడా తీసేయాలి, దాన్ని కూడా మార్చాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూల్స్ని అందరూ కూడా పిల్లలు అంటే చిన్నతనంలోకి వెళ్ళే వారు ఏ కులం అని చెప్పి మనమే వాళ్ళకి నేర్పిస్తే మనం ఆ కుల వ్యవస్థని ఎప్పటి కూడా మనం మార్చలేమని ఒక ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూల్స్ని తీసుకురావడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో.